అక్కడ పోయి పెద్దగా అంతగా పోయినారు. నేను ఒకటే అడుగుతాను, దాంట్లో చాలా మంది నాయకులు ఉంటారు. విశ్వేశ్వర రెడ్డి తప్పనిచ్చి టీఎంసీ అని తెలిసినోడు ఎవడన్నాడా? అసలు ఎందుకు అనేవో ఎప్పుడు స్టార్ట్ అయింది తెలుసా? మీ ఉనికిని కాపాడకుండేదానికి పోయినారు. మరి విశ్వేశ్వర రెడ్డి మొన్ననే కొద్దిగా ఇరిగేషన్ గురించి కూడా పొగిడినాడు. నేను ఎప్పుడు చెప్తాను కదా, ఏమన్నా అంత తెలుసు అంటే విశ్వేశ్వర రెడ్డి తెలుసు. మా ఇక్కడ 2 మండలం, పుట్లూరు మండలం, ఏలూరు మండలం నుంచి కూడా పోయినారు. మా ఊర్లో కూడా ఒక నాయకుడు పోయినాడు. అంత దూరం ఎందుకు మీకు? ఏ పొద్దున్న ఎల్లనూరు కాలువ, మన నార్పల్లద కాలువను చూసినారా? ఏ పొద్దున్న ఇళ్ళ కోసం ఒక్కరోజు పోరాడినారా? ఏ రోజైనా ₹1 ఖర్చు పెట్టినారా? ఏదో పెద్ద ఆయన విశ్వేశ్వరరెడ్డి పోతుంటే మీరు పోయినారు. ఏ కాలువ ఎక్కడ పోతుంది, ఏ కాలువ ఎక్కడ డిస్ట్రిబ్యూటర్ ఉంది తెలుసా మీకు? విశ్వేశ్వరరెడ్డి గారు ఇలాంటి నాయకులు నేర్చుకొని పోతే ఎట్లా? మొన్న సౌత్ కెనాల్ కనీసం మేము పోయినాం బాధ్యతగా. ఎందుకు? పుట్లూరు ఎల్లనూరు మండలానికి నీళ్ళు రావాలంటే ప్రతిసారి మేమే పోరాడుతున్నాం. పోయి కాంట్రాక్టర్తో మాట్లాడి ఉన్నాడు, పోయి కాంట్రాక్టర్ని అడగండి, మేము డబ్బులు ఇస్తామన్నాం. ఈ పొద్దు పెద్ద ఒడుగురు మండలం నుంచి యాడికి వరకు మొన్న చేసాం కాలువ, ఇప్పుడు మళ్ళీ కాలువ వీక్తున్నాం. ఎంతవరకు మీరు మీ పొంద నాయకులు అంటారే, ఒకరిని ఎందుకు నిందిస్తారు? అంతా పోయినారబ్బా. మా ఎల్లనూరు మండలం వాళ్ళు పుట్లూరు మండలం పోయినారు, పందం కడతా. దాని బదులు రాజశేఖర రెడ్డి గారు ఈ 2 దీని చెరువులకు అప్రూవ్ చేసిపోతే అప్పుడు కాలే. మరి జగన్ రెడ్డిని అడిగి అది చేయించకూడదా? ఎవరికి? 30,000 చెరువుకు కూడా వస్తాయి నీళ్ళు. యాడ్ నుంచి వస్తాయి మీకు తెలియదు. అట్లా చూద్దామంటే పుట్లూరు చెరువు, కోమటికుంట్ల ఎక్కడి నుంచి నీళ్ళు వచ్చేదానికి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చేసారు. మరి ఎందుకు దాన్ని ఫుల్ఫిల్ చేయలేకపోయినారు? దాంట్లో చాలా మంది పైపులు ఎత్తుకొచ్చిన వాళ్ళు పోయినారు, పైపులు బండలు ఎత్తుకపోయిన వాళ్ళు పోయినారు. వాటికి ఒకటేసారి నేను పంజాబ్ ఛాలెంజ్ చేస్తా, నేను రెడీగా ఉన్నా కిందిరి నావ గురించి మాట్లాడేదానికి. ఏమిచ్చినారు? ₹1 ఇచ్చినారా? ఏమైంది పోయిన 5 ఏళ్ళు? ఈ ముందు వస్తున్నారంటే నాకు అర్థం కావడంలే. ఎలా వచ్చినాయి పోయినసారి నీళ్ళు? మరి పెనగజర్ల డ్యామ్కి ఏం చేసినారు? ఎన్నేళ్ళు అది కట్టి ఏం చేసినారు మీరు? మొన్న మా ఎమ్మెల్యేలందరూ పోయి చంద్రబాబు నాయుడు దగ్గర పోతానే 5 కోట్లు రిపేర్కి ఇచ్చినాడు. మీ గవర్నమెంట్ పోతానే మొత్తం చైన్లు అన్నీ మేము చేంజ్ చేయించుకున్నాం. ఎందుకంటే చైన్లు కూడా లేవు. ఒకసారి ఆడ కొట్టకబాయ్ కదప్ప, అదే తిరుపతి దాన్ని ఏమంటారు, దాన్ని అన్నమయ్య. ఎందుకు మాట్లాడతారు? మీ ఉనికిని కాపాడడానికి పోయినారు. మా ఎల్లూరు మండలం, పుట్లూరు మండలం ఉన్నారే, మీకు డావా తెలియదు. పందెం కడతా, యాడ్ నుంచి ఆడ నీళ్ళు వస్తాయనో. ఎంత లీడర్లు కావాలనుకుంటున్నారా? ప్రజల్లో ఉండండి, లీడర్లు అవుతారు. మనల్ని పలకరించేవాడు లేడు, నాయకుడిని పలకరించేవాడు లేడు. ఈరోజు నాయకుడు లేడు. రండి, మరి ఈ రాజకీయ నాయకులందరూ రండి. యాభై పుట్లూరు చెరువు ఎట్లుందో చూసినారా? యాడ్ నుంచి వస్తాయని తెలుసా? రా, నేను చూపిస్తానండి. యాడి కెనాల్ మొత్తం ఖర్చు పెట్టి బీగిస్తాను. ఎందో పోయి ఎవరో చేయలే ఏమన్నదండి. ఏం రండి, అందరూ చేసుకుందామా? మేము పోతే ఒకడు కూడా రాడు. ఏం తెలుసని పోయినారా? జెండాలు మన నాయకులు పనికిరారు. తిరగండి ఊర్లో. నిన్న పొద్దున్నే చూస్తే చెప్పండి, ఏడికి రావాలో చెప్పండి. ఎల్లూరుకే లేకపోతే పుట్లూరుకే లేకపోతే ఏడికో చెప్పు. నిన్న పోయిన నాయకులను అడుగుతాను నేను. ఏం తెలుసని పోయినారు? అసలు ఎప్పుడు నీళ్ళుగా మీకు అది కూడా తెలుసా? ఎవరు ఇది అసలుకి చేసినది? ఎన్టీఆర్ గారు శ్రీకారం చుట్టినారు దీనికి. దాని తర్వాత చేసుకుంటూ వచ్చినారు. అంత ఎంత రాజశేఖర రెడ్డి గారు చేసినారు. ఏం చేసినారు మీ జగన్? దాని మీద ఇంత మట్టి వేసినట్టు లేకపోతే మట్టిని తీసినారా? రండి, విశ్వేశ్వర రెడ్డి దగ్గర కూర్చొని ఆయన అన్ని బాగా చెప్తాడు. నాకన్నా బాగా తెలుసు ఆయన. నాకు నిజంగా తెలియదు. నేను చదివి చెప్పాల్సిందే దీని గురించి ఎక్కువ చెప్పాలంటే. నాకు ఇంకోటి అర్థం కాలే, మా నాయకులు ఆడినారో తెలియదు. అంత బ్యాజులు పెట్టుకున్నారు. ఏ ప్రెసిడెంటు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, డిస్ట్రిక్ట్ సెక్రటరీ, ఇదంతా చైర్మన్లు అవి అన్నారు.
అనేది జవాబు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు మీరు. రీల్స్ సెల్ఫీలు కట్టుకొని ఉండండి. చేసిన పని చెప్పుకోలేని పరిస్థితి మాది. నేను ఎక్కువ మాట్లాడితే బాగుండదు. కేశవ్ మాట్లాడినాడు ఈ పొద్దు పెద్ద ఆయన. వాస్తవం చెప్పాలంటే నాకు బాగా బతుకుంది. వైడనింగ్ చేయించింది కేశవ. ఆ రోజు సీఎం గారు వచ్చారు. ఆ సీఎం అది వైడనింగ్ చేసినది కాబట్టి బ్రహ్మాండమైన నీళ్ళు వచ్చినాయి. ఏం చేస్తారు? ఏమిలా 2014-19 ఇంత 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 కూడా దాని మీద ఏమీ చేయలే. ఏదో మాట్లాడతారు వీళ్ళు. ఇంకా జెండాలు పట్టుకొని పోయినారు. మీ ఉనికి కాపాడుకోవడానికి పోయినారు. ఆడికి పోయిన వాళ్ళు విశ్వేశ్వరరెడ్డి తప్పనొచ్చే కాలువ యాడ్ నుంచి వస్తే తెలియదు, యాడ డైవర్ట్ అయితే తెలియదు, యాడ దానికి ఇవి ఉన్నాయని తెలియదు, అవుట్లెట్లు ఇన్లెట్లు ఏం తెలియదు. మీ ఉనికిని కాపాడకుండా దానికి పోయినారు. ఎప్పుడో చెప్పండి డిబేట్ ఎప్పుడో చెప్పండి. ఎంత నిర్లక్ష్యం చేసినారంటే చాలా నిర్లక్ష్యం అయిపోయింది. 19 వరకు ఇట్లా కూడా చూడలే. చూసినామంటే చెప్పండి ఏం చేసినారు. పొద్దునూరు మమ్మల్ని ఎందుకు? మీరు చెప్పండి, మీరేం చేసినారు చెప్పండి. మేము చేయలే, తెలుగుదేశం చేయలే, ఇప్పుడు కూటమి చేయలే, మీరేం చేసినారు చెప్పండి. ఉనికిని కాపాడడానికి పోతున్నారు. లీడర్ల పని అయిపోయింది, రీళ్ళ పని అయిపోయింది. చాలా మంది మా వాళ్ళు కూడా రీల్లో సెల్ఫీలు వేసుకుంటున్నారు. జవాబు చెప్పేది నేర్చుకోండి. ఒకరికి ఒక పదవి ఉంది. ఏం పదవులా? ఏం నోర్లు లేవా? తెలియకపోతే పోయి కనుక్కొని ఎస్సీల్లో కనుక్కొని మాట్లాడండి. మీకు ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్లు నోరే రాదు కదా. అనంతపురంలో ఉండే వాళ్ళకి నాకు అర్థమే కాదు. చంద్రబాబు అదే పనిగా అది ఇది తెలుగుదేశం గురించి అంటే తమాషా చేస్తారా? ఎవరైనా వస్తాము చేస్తామంటే నువ్వు ఈ సంబంధం లేదు, నీ కాన్స్టిట్యున్సీ కాదు, నీ కాన్స్టిట్యున్సీలు ఏం చేసుకుంటారా? ఎందుకు మాట్లాడరు? ఒక్కడు నోరెత్తడంలే. ఏదో చేయాల పెద్ద ఆయన వాడు చిన్నబాబు అవసరం పడి తెస్తున్నారు. నిద్ర లేకుండా వాళ్ళు మనం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ఇట్లే జరుగుతాంటే మటుకు నేను చాలా నోరు పారేసుకోవాల్సి వస్తుంది. ఏ దానికి చేత కాదు. మీకు పదవులు కావాలా? మీకు రీల్స్ కావాలా? ఫ్లెక్సీలు రీల్స్ ఫ్లెక్సీలు ఎవరు చూసేవాళ్ళు లేడు. చూసానబ్బా తట్టుకోలేకుండా రీల్స్ ఫ్లెక్సీలు తగ్గించుకోండి. జవాబులు ఏంటి? చంద్రబాబు నాయుడు ఒక్క మాట అడగడానికి లేదు. కూటమి ప్రభుత్వం కష్టపడుతోంది, పనిచేస్తోంది. మరి విశ్వేశ్వరరెడ్డి గారిని అడుగుతానా? అన్నా నువ్వు అంతో ఇంతో తెలుసు దాని గురించి. మరి వెనకజేల దానికి 5 కోట్ల యాడ్ నుంచి వచ్చింది. అంతకుముందు మీరేమో 1 రూపాయి ఖర్చు పెట్టినారా? కెనాల్కు 1,50,00,000 ఇచ్చారు. ఎవరో ఎప్పుడో పెట్టారా? చెప్పు, నువ్వు చెప్పు. అంత ఇంత నీకు పేరుంది. నీళ్ళ విషయానికి వచ్చేదానికే వీళ్ళందరినీ ఊరికి పిలుచకపోవద్దు. ఈ నాగులు కాలువ తెలియదు, లేకపోతే ఏడ ముందు కూడా తెలియదు. ఎల్లూరు మండలంలో ప్రతిసారి మేము కష్టపడతాం. ఎందుకంటే మమ్మల్ని సాకింది, మమ్మల్ని సమితి ప్రెసిడెంట్ నుంచి సాకింది పుట్టూరు మండలం, ఎల్లూరు మండలమే. ఒక్కసారి 30 ఎగిపోయినాయి. దానికి రండి, ఈడ పోరాడదాం రండి. హింద్రీ నీవా, హంద్రీ నీవా, ఇంకొక నీవా, ఆడ కూర్చోండి పోరాడదాం రండి అందరూ. ఎట్లా ఉన్నాయి నీళ్ళు? లేక కాదు, ఆల్రెడీ అంతా రెడీ అయింది. ఆ నుంచి కోమిడిగుడ్లకు పుట్లూరు పైపులు తెచ్చుకుంది. అందరూ పార్టీలు కూడా పదానండి. ఎందుకంటే అవతల ఓట్లు వేసేవాళ్ళు, ఇతరులు ఓట్లు వేసేవాళ్ళు ఉన్నారు. బాబు జీపులు ఉన్నాయని కాన్వేలు లెక్క కడితే మా కూడా వస్తాయి. కాన్వేలు అవన్నీ లేవు, క్వశ్చనే లేదు, కాలువ తెలియదు, ఏమీ తెలియదు.
అసలు నాకైతే అర్థమే కాల విశ్వేశ్వరరెడ్డి ఎందుకు పోయినాడు దీంట్లో. కంపేర్ చేసుకో, విశ్వేశ్వరరెడ్డి గారు నీకన్నా బాగా తెలిసినోడు లేడు. యువర్ అ ఫైటర్ సిన్స్ లాంగ్ టైం. ఎందుకు పోయినా అసలు ఈసారి వర్షాలు లేవే, ఏంటి పరిస్థితి? ఎవరిని ఆలోచిస్తున్నారా? ఆలోచన లేదు, ఏం లేదు. ఇంకా రేపు వర్షాలు రాకపోతే చంద్రబాబు నాయుడు వస్తే వర్షాలు రావు. మరి అక్కడంతా ఎందుకు గుర్తున్నాయి? ఫ్లడ్డెడ్ అయిపోతానే. ఏమి ఆంధ్రాలో కూడా ఫ్లడ్డెడ్ అవుతాను ఆ సైడ్. ఏదో క్లైమేట్ బాగాలేదు. ఏంటో వెళ్ళినా అంటే అదంట మాకు తెలియని చెప్తారు. జాగ్రత్త పడండి. ఊరికి వాళ్ళ మీద ఇది మాట్లాడేది, వీళ్ళ మీద మాట్లాడేది. కేశవన్న మాట్లాడినట్టుంది దాని మీద, నేను వినలేదులేండి, ఎవరో చెప్పారు. డిబేట్కి వస్తారు ఎవరో, రండి. అందరికన్నా మంచోడు విశ్వేశ్వరరెడ్డి. మన ఏడో మాట్లాడాడు కూడా. థ్యాంక్ యూ. ఇప్పుడు పార్టీలు కాదు కావాల్సింది, రైతాంగం బాగుపడే సిస్టమ్ ఏమనంటే చూడండి, అందరం కలుసుకుందాం. ఇప్పుడు ఆ దిక్కు వేస్తారు, ఈ దిక్కు ఓట్లు వేస్తారు. అసలు భయం అవుతుంది, బాధ అవుతుంది. నాకు అప్పుడే తెలుస్తుంది. నేను రోజు తిరుగుతా, ఇప్పుడు కూడా తిరిగి వచ్చినా. మావాడు బద్రి అనేవాడు 70 లీటర్లు పాలు కొనుక్కుంటేవాడు ఈరోజు 50కే వచ్చినాడు. ఆ టీచర్స్ ఒకటి ఉంది, టీ స్టాల్ ఆడపోతే వాడు 50 లీటర్లు కొనుక్కుంటాడు. వాడు ఈ పొద్దు 40 లీటర్లే కొన్నాడు అంటాడు. ఇంకా మా బస్సులు చెప్పాల్సిన పని లేదులే. ఏది బాగలేదు. మా ఊర్లో టూ లేట్ అనే బోర్డులో ఈ పొద్దు మెయిన్ రోడ్లో 12 ఉన్నాయి.